ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రపంచం వరంగా చూడాలన్నారు ప్రధాని మోదీ. భవిష్యత్తులో రాబోయే మార్పులను చూసి భయపడొద్దన్నారు. ఏఐ మనల్ని శాసించకూడదని, మనమే ఏఐని శాసించాలని చెప్పారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో ప్రపంచ దేశాల నేతలతో కలిసి పాల్గొన్న ప్రధాని ఏఐ కంపెనీలు లాభంతో పాటు ప్రజా ప్రయోజనాలపైన ఫోకస్ పెట్టాలని సూచించారు. ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ గ్రాండ్ గా జరుగుతోంది. ప్రపంచ దేశాల నేతల రాకతో భారత్ మండపం సందడిగా మారింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సును ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ సమ్మిట్ లో ఫ్రాన్స్ బ్రెజిల్ అధ్యక్షులు మాక్రాన్, లులా డా సిల్వా, యుఎన్ సెక్రటరీ జనరల్ గుటెరస్ సహా వివిధ దేశాల నేతలు హాజరయ్యారు. అలాగే ప్రముఖ టెక్ కంపెనీల అధిపతులు, సీఈఓలు పాల్గొన్నారు. ఏఐ సమ్మిట్ లోని ప్రపంచ దేశాల స్టాల్స్ ని పరిశీలించారు ప్రధాని మోదీ. నూతన టెక్నాలజీ, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాల నేతలు, టెక్ దిగ్గజాలతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. ఆ తర్వాత ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్లీనరీలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రపంచం ఓ వరంగా చూడాలన్నారు ప్రధాని మోదీ. దేశాల మధ్య సాంకేతిక అంతరాన్ని భర్తీ చేసే ఓ అవకాశంగా చూడాలన్నారు. కృత్రిమ మేధ విషయంలో భారత్ కి స్పష్టమైన విజన్ ఉందని తెలిపారు. మానవాళికి మేలు చేసేలా ఏఐని ఉపయోగించాలన్నారు. గతంలో టెక్నాలజీ విభజనలను సృష్టించిందని, ఏఐ విషయంలో అలా జరగవద్దని సూచించారు మోదీ. యంగ్ जनरेशन की जो उपस्थिति हमने देखी है वो एक नया विश्वास पैदा कर, नई टेक्नोलॉजी को लेकर कुछ लोगों में शुरुआती में संदेह होता है, लेकिन जिस तेजी और भरोसे के साथ दुनिया की युवा पीढ़ी एआई को स्वीकार कर रही है, उसकी ओनरशिप ले रही है. ఏఐ నిర్వహణ సామాజిక బాధ్యత అన్నారు ప్రధాని. ఏఐ వినియోగంపై 3 కీలక సూచనలు చేశారు. ఏఐ శిక్షకుడు డేటా ఫ్రేమ్ వర్క్ అభివృద్ధి చేయాలన్నారు. ప్రపంచానికి విశ్వసనీయమైన డేటా ఫ్రేమ్ వర్క్ అవసరమని చెప్పారు. ఏఐ ప్లాట్ఫారంలు, భద్రత, నియమాలు స్పష్టంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోవాలన్నారు మోదీ. एआई मशीनों को इंटेलिजेंट बना रही है, लेकिन उससे भी अधिक मानव सामर्थ्य को कई गुना बढ़ा रही है. अंतर सिर्फ एक है, इस बार स्पीड भी अभूतपूर्व है और स्केल भी अप्रत्याशित है. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన భారత్ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటోందన్నారు మోదీ. భవిష్యత్తును చూసి భయపడొద్దని, వర్తమానంపై ఫోకస్ పెట్టాలన్నారు. మనం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. టెక్నాలజీ మానవుల్ని శాసించకూడదని, మనమే ఏఐని శాసించాలన్నారు మోదీ. सबसे बड़े टेक टैलेंट पूल का केंद्र है भारत. नई टेक्नोलॉजी बनाता भी है और उसे अभूतपूर्व तेजी से अपनाता भी है. इस समिट का भारत में होना भारत के साथ ही पूरे ग्लोबल साउथ के लिए गर्व का विषय है. ఏఐ సమ్మిట్ ను సర్వజన హితాయ, సర్వజన సుఖాయ నినాదంతో నిర్వహిస్తోంది ఇండియా. సమ్మిట్ లో 500 మంది గ్లోబల్ ఏఐ లీడర్స్, 20 దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు పాల్గొంటున్నారు. 100 మంది సీఈఓలు, మరో 100 మంది ప్రభుత్వ ప్రతినిధులు హాజరవుతున్నారు.